నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయప్రకాష్ నారాయణ గారు. ఆయన అడిగి అసలు తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు అసలు నెరవేరుస్తున్నారా లేదా, ప్రజలు ఓట్లేసేటప్పుడు వాళ్ళ ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే రాధా. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. రైట్. సో మీరు దశాబ్దాలుగా ఎట్లేదన్నా కూడా ప్రజా వ్యవస్థలో మార్పులు కోరుతూ కూడా పోరాటం చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఏమైనా మార్పు అనేది మీకు కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా రాధా. మనం అనుకున్నంత వేగంగా రాకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో అనుభవం గడించిన కొద్దీ ప్రజల్లో పరిణతి పెరుగుతుంది. ఇదే కనుక వ్యవస్థను సరిగ్గా నిర్మాణం చేస్తే, ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి రాధని నేను మా ఊళ్ళోనో మా వీధిలోనో నేను నాయకురాలుగా ఎన్నుకున్నాను. నేను పన్నులు అక్కడ స్థానికంగా కడుతున్నాను. ఈ పన్నుల డబ్బు ఎక్కడికి పోతుందో, పాట్ హోల్స్ ఉంటే వాటిని రోడ్లు బాగు చేయడానికి కావచ్చు, ట్రాఫిక్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ సరిగ్గా ఉండడానికి కావచ్చు, పిల్లలు వెళ్ళే స్కూల్ బాగు చేయడానికి కావచ్చు, ఆరోగ్యం బాగా అందడానికి కావచ్చు, ఖర్చు పెట్టాను అనుకోండి. నాకు అర్థమవుతుంది, నేను రాధకి ఓటేస్తే దానివల్ల నాకు బాగా మంచి జరుగుతుంది, నా డబ్బులన్నీ దానికి సద్వినియోగం అవుతున్నాయి, నాకు లాభం వస్తుందని. అలాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. కాబట్టి ఈ పరిణతి చెందడం కొంచెం నెమ్మది అవుతోంది. కానీ ఖచ్చితంగా ప్రజల్లో పరిణతి ఎంతో కొంత పెరుగుతోంది, కావలసినంత కాకపోయినా కూడా. అందుకనే ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చాలా సందర్భాల్లో ఓడిస్తున్నారు. ఎన్నికలంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు మలేరియా వచ్చినట్టుగా, జలజ్వరం వచ్చినట్టుగా భయపడిపోతున్నారు. అందుకని ఏమవుతుందో తెలియదు ఎవరికైనా. కాబట్టి ప్రజలు ఏదో మనం ఏమార్చిన మాత్రం చేత, కులమో మతమో చెప్పిన మాత్రం చేత గుడ్డిగా ఓటేస్తారనుకోవటం పొరపాటు. అయితే కావలసినంత పరిణతి లేదు. దానికి కారణం పూర్తిగా నాయకత్వ లోపం, ప్రజల లోపం కాదు. రైట్. సో రాజకీయాలలో నీతికి నిజాయితీకి విలువ తగ్గినట్టు ఎక్కడో బాగా కనపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. బట్ ప్రజలే దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటికి కూడా రాజకీయంలో అన్ని పార్టీల్లో కూడా నిజాయితీ పరులు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్న కొద్దికి వాళ్ళకి చాలా కష్టం అవుతున్నది. ఎందుకని? తెలుగు రాష్ట్రాలను తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దీనిలో రహస్యం లేదు, అందరికీ తెలుసు. అసెంబ్లీకి పోటీ చేయాలి ప్రధాన పార్టీ తరఫున అంటే 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే, ఆ డబ్బుని సమీకరించలేకపోతే ఎన్నికల్లో మీరు పోటీల్లో లేనట్టు లెక్క. పేరుకి ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ మీరు పోటీలు లేనట్టు లెక్క. మరి ఇంత పేద దేశంలో 30 కోట్లు ఓట్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టిన తర్వాత ఎంతమంది ఈ డబ్బును వదిలేసుకుని సమాజం కోసం మంచి చేద్దామని నిలబడగలరు? అంత సాధ్యమాది. కాబట్టి డబ్బులు వసూలు చేయడం అనివార్యం. అధికారులు ట్రాన్స్ఫర్లు, పోస్టింగుల్లో కావచ్చు, లేకపోతే భూముల కేటాయింపులో కావచ్చు, కాంట్రాక్టుల్లో కావచ్చు, పోలీస్ కేసుల్లో కావచ్చు, ఎక్కడ వీలుంటే అక్కడ తినేయడమే పని. వాళ్ళు కూడా ఏమంటున్నారు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇలా చేస్తున్నారంటే, మరి డబ్బులు పంచాం కదా, తీసుకున్నారు కదా ఎలక్షన్లో అంటున్నారు. దీనికి కారణం మళ్ళీ మీరు అన్నారు ప్రజలు తప్ప అని చెప్పని. ప్రజల్ని తినడం చాలా తేలిక, కానీ 2 కారణాలుగా అది చాలా తప్పు. అంటే ప్రజల్లో కూడా అవగాహన బేసిక్గా రావాలి కదా. ఇప్పుడు మేము ఓటుకి ఇంత తీసుకుంటున్నామంటే, ఈ పార్టీకి ఓటేయమంటున్నారంటే, మేము ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు మమ్మల్ని వీళ్ళు పాలిస్తారు, మాకు వీళ్ళు అసలు ఏదైనా చేస్తారా చేయరా, మా ఆశలు మా కళలు ఏమైనా నెరవేరుస్తారా నెరవేరు. ఇప్పుడు ఆశలు కళలు అంటే పెద్దగా ఏమీ అవసరం లేదు. రోడ్లు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దగలుగుతారన్న నమ్మకం ప్రజల్లో ఎందుకు రావట్లేదు? మీరు 3 విషయాలు ఆలోచించండి. ఈ ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, వయోజన హక్కు కావాలని కోరల. మన దేశంలో జాతీయ నాయకత్వం స్వతంత్ర పోరాటం తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు జాతి నిర్మాణంలో భాగంగా వయోజన హక్కుని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక నిరుపేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ప్రజాస్వామ్యము వయోజన హక్కుని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యం బాగా పనిచేయడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించాలా వద్దా? కల్పించకుండా ఊరికే ఓటు హక్కు ఇచ్చారు, అరిచే స్వేచ్ఛనిచ్చారు, రాస్తారోకో స్వేచ్ఛనిచ్చారు, వదిలేశారు. దాన్ని ప్రజాస్వామ్యంగా నడుపుతున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం, కానీ ప్రజాస్వామ్యం కాదు. తప్పు నాయకత్వం చేసి ప్రజలు నిందించడం అనేది నిరర్థకం. 1. 2, ఒకవేళ నిజంగా ప్రజలు తప్పు అనుకుందాం మనం, వాదన నేను ఒప్పుకోలేదు, తప్పది, ఆ వాదనే తప్పు. అసలు ఆశావాహులు ప్రజలు బేసిక్గా చెప్తున్నాను. ప్రజల్లో పొరపాటు ఉంది అనుకుందాం. అప్పుడు పరిష్కారం ఎట్లా వస్తుంది మీకు? భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోలేరు, పనికిరారు. ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేద్దాం? ప్రజలందరినీ మార్చేద్దామా? మార్చలేం. కాబట్టి అది సమాధానం దొరకని ప్రశ్న, అది విజ్ఞత లేనటువంటి చర్చ. మన ఎప్పుడు విశ్లేషణ పరిష్కారానికి దారి తీయాలి, కానీ సమస్యను జటిలం చేయకూడదు. 3వది, ఈ దుష్పరిపాలన వల్ల, దుర్మార్గపు రాజకీయం వల్ల నష్టపోతుంది ఎవరు? ప్రజలు.
ఏ ప్రజలు ముఖ్యంగా? సామాన్య ప్రజలు. ఉమ్, డబ్బున్నవాడో, తెలివున్నవాడో, పరపతున్నవాడో, అధికారం ఉన్నవాడో, పలుకుబడినవాడో వాడు ఎలాగో బతికేస్తున్నాడు ఏదో రకంగా. కొన్ని చికాకులు ఉన్నా కూడా. ఉమ్, నష్టపోతుంది ఎవరు? పేదరికంలో మగ్గుతోంది ఎవరు? సామాన్య ప్రజలు. నష్టపోతున్న వాళ్ళని బాధితులను పట్టుకుని మీరు నేరస్తులని చెప్పంటే, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని నిందించినట్టు అవుతుంది. ఎంత తప్పదు? అంటే మరి మార్పు ఎలా వస్తుంది సార్ ఈ ప్రజల్లో? ఓ పక్కన ప్రజల్లో చైతన్యం నిరంతరం పెరగాలి. మనందరం చేస్తాం. ఇప్పుడు ఈ చర్చను చూపెట్టుకున్నాం మనం. ఉమ్, ఉమ్, ఎంతో కొంత అవగాహన పెరుగుతుంది. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా కొంచెం ఆలోచించే శక్తి పెరుగుతుంది చెప్పాను. ఉమ్, ఉమ్, కానీ అంతకంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో, సామాన్య ప్రజల్లో, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, నిరుపేదల్లో జీవన పోరాటంలో అలసిపోతున్నారు. ఇవాళ జీవితాన్ని గడపడం కష్టంగా ఉన్నప్పుడు అక్కడ మీకు ఆలోచించకూడదు. మధ్యతరగతి వర్గాలు, కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు, యువత కొంచెం పదునైన ఆలోచన చేయాలి. అన్నిటికంటే ముఖ్యం పత్రికల్లో చర్చ, మంచి ప్రమాణాలు చర్చ కావాలి. పత్రికలు మీరు ఏ పత్రికైనా చూడండి, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. బూతులు బస్తీ మీద సవాళ్ళు తప్ప మన సమాజంలో నిజమైన సమస్యల గురించి లోతైన చర్చ ఉంది ఎక్కడ అసలు? లేదు. మరి ఎవరు తప్పది? ప్రజలు తప్ప. అందరికంటే ముఖ్యమైన బాధ్యత నాయకత్వానికి. వ్యవస్థలో పొరపాట్లు ఉంటే, అనుకున్న ఫలితాలు రాకపోతే దానికి కారణాలు అన్వేషించడం, మేధస్సుకు పనిపెట్టడం, అనుభవాన్ని జోడించడం, పరిష్కారాన్ని ఆలోచించడం, ప్రజల ముందు దాన్ని పెట్టడం, మద్దతు పొందడం, ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళ బాధ్యత. ఆ ప్రయత్నం జరుగుతుందా? ప్రజలందరినీ ఏదో రకంగా ఒక పూనకం పోయినట్టుగా ఈ కులమో, ఈ మతమో, తాయిలాలు ఇస్తామో, తాత్కాలికంగా చేస్తామో, అయితే ఎలక్షన్లో ఓటు డబ్బులు ఇస్తామో, ఈ రకంగా తప్ప. అంచేత ప్రజలు నిందిస్తే ఉపయోగం లేదు. నిజమే, ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ చాలామంది ఓటర్లు డబ్బు తీసుకుంటున్నమాట వాస్తవం. డబ్బు తీసుకోకపోతే, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని అసలు అభ్యర్థిగా పరిగణించనే మాట కూడా వాస్తవం. డబ్బు ఇచ్చిన వాళ్ళు గ్యారంటీ గెలుస్తారని కాదు, కానీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అభ్యర్థిగా అనుకోవట్లే. కాబట్టి వాళ్ళకి అసలు ఓటు పడే అవకాశం లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళ మధ్య పోటీ ఉంటున్నమాట వాస్తవం. కానీ పౌరుడి దృష్ట్యా ఆలోచించండి. ఎవరికి ఓటేసినా, ఎన్నిసార్లు ప్రభుత్వాలను మార్చినా, ఎన్నిసార్లు గొప్ప విప్లవాన్ని సాధించామనుకున్నా కూడా ఏ విప్లవాలు జరగల. పరిపాలన అట్లాగే ఉండదు. అనుకున్న ఫలితాలు జీవితంలో రాలా. ఎదుగుబొదుగులని జీవితం అయిపోయింది. జీవన పోరాటంలో అలసిపోతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని ఎలక్షన్లో డబ్బులు పంచుతామంటే కనీసం ఆ 2,000 వస్తుంది కదా, ఓటుకి 3,000 వస్తుంది. ఇంట్లో 3-4 ఓట్లు ఉంటే 10,000 వస్తుంది ఒక్కొక్కరి నుంచి. మరి ఇద్దరు అభ్యర్థులు ఆ రకంగా పంచినప్పుడు 15,000-20,000 వస్తుంది. అది కూడా మరి ఈ భేద దేశంలో కొంత డబ్బు కింద లెక్క. అలాగే తాత్కాలికమైన తాయిలాలు మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం, మనకు కావాల్సినటువంటి సంపద సృష్టి కోసం ఏర్పాటు చేయడం కాకుండా అత్తసమరుడి దానం చేసినట్టుగా ప్రజల పన్నుల డబ్బుల్లోంచి వచ్చిన డబ్బునే ప్రజలకి దానం చేస్తున్నట్టుగా నటించి వాళ్ళని బయకోఫులు చేస్తున్నారు. సరే, ఏదో కనీసం ఖచ్చితంగా వస్తుంది కదా, మిగతా మాటలు తప్ప జరగట్లేదు కదా. ఇది కరెంటుగా వస్తుంది కదా, ఉచితంగా ఫలాన్ని ఇస్తామన్నారు, కరెంటు వస్తుంది. ఉచితంగా నీళ్లు అంటున్నారు, ఉచితంగా బియ్యం అంటున్నారు, నెల డబ్బులు అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి కరెక్ట్గా. కాబట్టి దానికి ప్రలోభపడుతున్నారు. అది ప్రజలు బాధితులు. ప్రజలు నిందిస్తే ఉపయోగం లేదు. ఈ స్కీములు మీరు అసలు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయానికి వద్దాము, సరే ఆంధ్ర రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల విషయానికి కూడా వద్దాము. ఈ ఉచిత బస్సు కానివ్వండి, లేకపోతే 500 రూపాయలకే సిలిండర్ అని, లేకపోతే ఇంకా ఏమంటారు, ఇది మన ఆటో వాళ్ళకి 10,000 అని చెప్పేసి అని కొంతమంది, దాని తర్వాత ఈ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పేసి అని, దాని తర్వాత మహిళలకి నెలకి 2,500 అని, ఇలాగే ఈ విధమైన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్ని ప్రజలు వీటిని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆశావాహులు అవుతున్నారు కదా ఇక్కడ కూడా ప్రజలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, జీవితంలో అనుకున్న మార్పులు జరగటం లేదు. నా పిల్లల బతుకు బాగుంటుంది రేపొద్దున అన్న నమ్మకాన్ని కలిగించట్లేదు ప్రభుత్వాల తీరు వల్ల. విద్య పరమ అధ్వాన్నంగా ఉంది. పిల్లల్ని ఉదాహరణకి ఎందుకని ప్రజలు తప్పట్టకూడదు అంటే, నిరుపేద కుటుంబాలు కూడా నా పిల్లలు బాగుపడాలన్న కోరికతో శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టి పిల్లల కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ విద్య రావట్లా. ఎందుకో తెలియదు ప్రజలకి. మనం ఖర్చు పెడుతున్నాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్ బాగోపోతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం, బస్సులకు కూడా ఛార్జీలు పెడుతున్నాం, కానీ చదువు అవ్వట్లేదు. కాగితం మీద డిగ్రీ ఉంది, సర్టిఫికేట్ ఉంది, కానీ పనికి రాకుండా పోతున్నారు. ప్రజలు నష్టపోతున్నారు అక్కడ. ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకున్న ఫలితాలు ప్రజలకు రావట్లా. దాంతో ఏమవుతుంది? ఇందాక చెప్పాను, చచ్చినోడి పెళ్ళికి వచ్చింది కట్నం, కనీసం ఏదో ఒకటి వస్తుంది కదా, అది తీసుకుందామని చెప్పాను. ఆ దానిలోకి వచ్చారు. ప్రభుత్వాల వైఫల్యం వల్ల, అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఈ భ్రష్టు పాలైంది. దాన్ని గురించి ఆలోచించకుండా మనం అంతా ఏం చేస్తున్నాం? ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ప్రకటించారు. పత్రికల్లో ఎక్కడన్నా కూడా మన ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం బాగుపడుతుందా లేదా చర్చ ఉందా? ఎవడు గెలుస్తాడు? సమరానికి సై.
తెలంగాణ స్థానికలు ప్రకటించారు. పత్రికల్లో హెడ్లైన్ సమరానికి సై. ఏం సమరం? స్థానిక ప్రభుత్వాలకు అధికారం లేదు, పాడు లేదు, ఉత్సవ విగ్రహాలు, దానికి సమరం ఏమిటి, ఇంత ఆర్భాటం ఏమిటి, ఈ డ్రామా ఏంటి? ప్రజల్ని బేకోఫ్లు చేస్తున్నాం. అంచేత ఎవరో ఒకళ్ళు నిందిస్తే లాభం లేదు. బాధ్యత గల వాళ్ళు, అధికారులు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, ప్రజాజీవనంలో కాస్త మీరో నేనో కొంచెం మన మాటకు 10 మంది వింటారన్నవాళ్ళు కానీ, మనందరం కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీకి అతీతంగా చాలా విచక్షణతో ఆలోచించి, నిజాయితీగా ఆలోచించి పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి ప్రజల మద్దతును సమీకరించాలి. దానికి తగ్గ ధైర్యమైన నాయకత్వం కావాలి. ఎన్నికల్లో ఎట్లా పట్ట గెలవటమే లక్ష్యంగా కాకుండా ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చడం లక్ష్యంగా ఉన్న నాయకత్వం కావాలి. ఈ రెండు వచ్చేదాకా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ లోపల మనకి ఏమిటంటే టెక్నాలజీ పెరుగుతోంది, రాజకీయం మీరు చెప్పినట్టుగా కుళ్ళిపోతున్నమాట వాస్తవం. కానీ నిరాశ తగదు. ఇదే 30 ఏళ్లలో రాజకీయం బాగా కుళ్ళిపోయిన సందర్భంలోనే జీవితాలు ఎంత బాగుపడ్డాయో ఆలోచించండి. రాజకీయానికి అతీతంగా మీ తల్లిదండ్రులు అడగండి. మీరు మీ చిన్ననాడు మీరు పుట్టకముని పరిస్థితులు ఏంటో, ఇప్పుడు పరిస్థితులు ఏంటో, మీ సామర్లకోట్ల పరిస్థితులు ఏంటో చూడండి. కరెంట్ ఉండేది కాదు. 10-15 ఏళ్ల క్రితం కూడా మనం ఇలాంటి సమావేశంలో గంట కూర్చుంటే 10 సార్లు కరెంట్ పోయేది. ఇప్పటికీ మా ఊర్లో బస్సు రాదు సార్. కానీ చాలా వరకు బాగుపడింది కదా పూర్వంతో పోలిస్తే. ఆనాడు టెలిఫోన్ అంటే 20-30 ఏళ్ల క్రితం అసలు ఊహించడానికి సాధ్యం కాదు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. పల్లెటూళ్ళలో టీవీ వచ్చేది కాదు, ఇవాళ టీవీ ఉంది, డిజిటల్ టెక్నాలజీ ఉంది. కాబట్టి సరిపోతుందని అంటలా, నిరాశ కూడదు. కానీ బాగంతా కూడా రాజకీయం వల్ల జరగట్లా, ప్రజాస్వామ్యం వల్ల జరగట్లా, టెక్నాలజీ వల్ల జరుగుతుంది. మనందరం మన పిల్లల బతుకులు బాగుపడాలని మనం పడే ఆరాటం వల్ల, కష్టం వల్ల జరుగుతుంది. దాని తగ్గట్టు ప్రభుత్వాలు సరిగ్గా సరైన పని చేస్తే, రాజకీయాన్ని సంస్కరిస్తే, సరైన పనులు చేస్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అంత చెడిపోయిందని నిరాశ వద్దు. కానీ ఖచ్చితంగా రాజకీయం అధ్వాన్నం అన్నమాట వాస్తవం. నిజాయితీ ఒప్పుకుందాం. గెలిచినవాడు గొప్పవాడు అనుకుంటే లాభం లేదు. ఎవడు గెలిచినా కూడా ఇందాక మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా నిజాయితీ ఉన్నా కూడా ఒక అవినీతి వ్యవస్థ మీద వీళ్ళంతా ఆధిపత్యాన్ని చూపెడుతున్నారు. నిజాయితీగా రాజకీయం చేస్తే మీకు రాజకీయ మనుగడ లేని పరిస్థితి కల్పించాం మనం. దాని నుంచి బయటపడడం ఎట్లా అని ఈ దేశంలో ఆలోచించే వాళ్ళంతా కూడా బాగా లోతుకెళ్ళాలి. అంతేగాని మనం ఈ తాత్కాలిక ఉద్రేకాలకి హిందూ, ముసల్మాను, కమ్మ, రెడ్డి, తెలంగాణ, ఆంధ్ర, లేకపోతే ఫలానా ఇది, ఈ రకంగా మనలో మనకి ద్వేషాలు పెంచుకొని, ఉద్రేకాన్ని రచ్చుకొట్టుకుని, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ, వాటిని మతాల్లాగా మార్చిపారేశారు పార్టీలను కూడా. ఆ పార్టీల మధ్య పెద్ద భీకరమైన పోరాటం. లేకపోతే ఎవడే పార్టీలు ఉంటాడో దేవుడికి ఎరుక, ఎవడొస్తే మనకేం కావాలి. అసలు విషయం మర్చిపోయాను. ఎన్నికలు ఎవడు నెగ్గుతాడని కాదు, ఎన్నికలు ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది దానికోసం, మన ప్రజలకి వాళ్ళ పన్నుల డబ్బులతో ఏం జరుగుతుంది దానికోసం. దాన్ని మర్చిపోయి ఎలాగోలా నెగ్గటమే లక్ష్యం, నెగ్గిన తర్వాత మళ్ళీ ఎన్నికలు నెగ్గటమే లక్ష్యం, మధ్యలో డబ్బులు సంపాదించడం లక్ష్యం. దాని నుంచి బయటపడాలి. రైట్. ఎస్, మీరు అన్న మాటకే వద్దాం. ఇప్పుడు ఎన్నికలు అంటే బేసిక్గా డబ్బు తర్వాత గెలుపు తర్వాత ప్రజల్ని మనం చూస్తున్నామా లేమా, లేకపోతే ఆ పాలన కొనసాగుతుందా లేదా, అసలు అది నియంత పాలన లేకపోతే స్వయం పాలన అనేది ఏది కనపడదు అక్కడ. కానీ దాని తర్వాత ఏదైతే జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు ఆబ్వియస్గా మోసపోతున్నారన్న మాట నేను మీతో పాటు ఏకీభవిస్తాను. కానీ అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఈ ప్రజల్ని మోసం చేసేటప్పుడు వాళ్ళ మనస్సాక్షి అనేది ఒకటి కనిపించదా వాళ్ళకి? అమ్మ, మనస్సాక్షి వల్ల ప్రవర్తన రూపొందించుకునే వాళ్ళు ఎప్పుడు సమాజంలో ఉంటారు. మన ఇంట్లో ఉంటారు, మన ఊళ్ళో ఉంటారు, మన దేశంలో ఉంటారు. మనస్సాక్షి గోంగూర పక్కన పెట్టి నాకు ఏది లాభమైతే ఆ పని చేస్తాను అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం చేయవలసింది ప్రజల మనస్సాక్షిని వచ్చి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటే ఉపయోగం లేదు. వాళ్ళు ఉన్నవాడు మహాత్మా గాంధీని ఎవరో చెడగొట్టలేరు, ఎవరో సృష్టించలేరు కూడా. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే మామూలు మనుషులు రాజకీయంలో, ప్రజాజీవనంలో, అధికార యంత్రాంగంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి ప్రవర్తన చేస్తే వాళ్ళు ఎదిగే అవకాశాన్ని కల్పిద్దాం, చెడు చేస్తే శిక్షించే ఏర్పాట్లు చేద్దాం. అప్పుడు అత్యధికులు ఆ మంచి మార్గానికి పోతారు. ఇవాళ మనం రాజకీయంలో ఏం చేసాము, మంచి ప్రవర్తనకు పాల్పడిన ఓట్లకు డబ్బులు ఇవ్వను అని ఎవరన్నా కూర్చున్నాను అనుకోండి, నేను అబద్ధాలు ఆడను అని ఎవరన్నా ప్రతిజ్ఞ చేశారు అనుకోండి రాజకీయంలో, నేను తాత్కాలికమైన తాళాలతో మభ్యపెట్టను, దీర్ఘకాలికంగా ప్రజల జీవితాలు బాగు చేయడం కోసం అంకితమైన విధానాలు రూపొందిస్తాను, దానికి అంకితమయ్యాడు అనుకోండి. ఇవాళ వాళ్ళకి అసలు రాజకీయంలో పుట్టుకతులు ఉంటాయి ఈ దేశంలో. అలా సమాజానికి పనికొచ్చే వాళ్ళందరినీ మీరు దూరం చేసి నైతికంగా రాజీ పడిపోయి ఎలాగోలా అధికారం పొందడం లక్ష్యంగా ఉన్న వాళ్ళందరినీ పెంచితే విషబీజాలు నాటితే అమృత ఫలాలు ఎట్లా వస్తాయి? విత్తనాలు విషంతో కూడినవి, పళ్ళు మధురంగా ఎట్లా ఉంటాయి? కాబట్టి ఆ మూలంలోకి వెళ్ళాలి. ఎన్నికల వ్యవస్థలో ఏం జరిగింది, అధికార కేంద్రీకరణ వల్ల ఏం జరిగింది, పార్టీల నియంతృత్వం వల్ల ఏం జరిగింది, 3 సమస్యలు ఇవాళ. పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. పార్టీలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రజల వేదికలు కావాలి.
ప్రజాస్వామ్యంలో రాజకీయంలో పాత్ర పంచుకోవడం కోసం మీకు నాకు సామాన్యులందరికీ ప్రజల వేదికలు కావాలి, పార్టీలు ప్రజల ఆస్తులు కావాలి. పార్టీలు ప్రజల ఆస్తులు భారతదేశంలో 1-2 పార్టీలు మినహాయిస్తే అవి కూడా కొంత మేరకు. పార్టీలు ప్రైవేట్ ఎస్టేట్లు. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే పార్టీ నుంచి పుట్టగతులు ఉండేవాళ్ళకి. మీకు అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతాయి? ఎన్నికల వ్యవస్థ ఏదో రకంగా ఓట్లు గాలం వేసి డబ్బులు పంచితేనే గెలుపు అవకాశం ఉండి, డబ్బులు పంచకపోతే గెలుపు అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? ఆ వ్యవస్థను మార్చకపోతే ఎట్లాగ మనం అధికారాన్ని కేంద్రీకరించి అసలు ఓటేంటో అర్థం కాకుండా చేస్తే, నా పన్ను డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కాకపోతే, నేను ఓటేసిన వల్ల ఏం మెరుగు దొరుకుతుందో తెలియకపోయినట్టయితే ఆ ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? ఏదో ఓ పోటీ జరుగుతుంది, ఉత్సాహంగా సంబరంలాగా పండుగలాగా ఓటేస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నంత కోలాహలంగా ఓటేస్తున్నాం. దాన్ని దాటి వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఈ దేశంలో రాజకీయ పార్టీల్లోనే కాదు, పత్రికల్లో జరగటం లేదు, మధ్యతరగతిలో జరగటం లేదు. పత్రికలు కొన్ని పార్టీలకి అమ్ముడు పోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వాళ్ళే ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సింది. బేసిక్గా అవగాహన కల్పించడం పోయి యాడ్ల రూపంగా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వేస్తేనే మాకు డబ్బులు వస్తాయన్న ఆలోచనని ఏ విధంగా చూస్తారు సార్? మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. అంతకంటే దురదృష్టం కోట్లేదు. పత్రికలు మనందరం ఎప్పుడు చెప్పుకుంటాం చిన్నప్పుడు పాఠాల్లో కూడా, ఏమని రాజ్యాంగంలో వాటి పాత్ర లేకపోయినా కూడా 4th ఎస్టేట్ అంటాం. చట్టసభలు, రాజ్యం నిర్వహించే ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ ఎంత ముఖ్యమైన, పత్రికలు అంత ముఖ్యమైనవి. ఆ పత్రికలే మన దేశంలో రకరకాలుగా రాజీ పడిపోయినాయి, నైతికంగా చాలా దెబ్బతిన్నాయి. ఉదాహరణకి చాలా ఏళ్ల క్రితం అసెంబ్లీలోనే ఉన్నప్పుడు మా మంత్రి గారు నా దగ్గరికి వచ్చి అన్నాడు, నిజాయితీగా చెప్పాడు, సార్ మీరు ఎన్నికల్లో గెలిచినా ఓడినా నాకు అభ్యంతరం లేదు, నేను ప్రజల ముందు ఒక లక్ష్యంతో వెళ్తానని చెప్పి వచ్చారు. ఓటేస్తే పని చేస్తే వాళ్ళకి ఇంటికి వెళ్తారు, మేము అట్లా కాదు, మేము రాజకీయంలో మంచి ఉద్దేశంతో వచ్చాం, గెలవాలి కదా. గెలవడానికి తప్పులు మా పక్కన పెట్టేయండి, పత్రికల్లో మా పేరు రావాలంటే ఎలక్షన్ టైంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులుగా మేము ఉన్నా కూడా మా పేరు పత్రికల్లో ప్రస్తావించి కొంచెం రాయాలంటే ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది సార్. ఆ ప్యాకేజీకి నాకు ₹1,00,00,000 అవుతుందని చెప్పాడు. ఇప్పుడు 2009లో అనుకుంటాను మాట చెప్పింది ఆయన, 16 ఏళ్ల క్రితం. నేను ఏ తప్పు చేయకుండానే పత్రికల్లో నా పేరు ప్రస్తావనకు రావాలంటే ₹1,00,00,000 2 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో నిజాయితీ ఎట్లా ఉంటుంది సార్ అని అడిగాడు. కాబట్టి 1,000 అటు చూపెడితే 4,000 మనం చూపెడతాయి. దీనిలో ఒకళ్ళు గొప్పవాళ్ళు, ఇంకోటి తక్కువ లేదు. మనందరం కూడా తెలుసో తెలియకో ఈ సుడిగుండంలో కూరుకుపోయాం, ఊబిలో కూరుకుపోయాం. నిజాయితీగా ఒకళ్ళొకరు తిట్టుకోవడం కాకుండా, డ్రామాలు ఆడడం కాకుండా నిజాయితీగా మనం బయటికి రావాలి దీని నుంచి. ప్రజలందరికీ తెలుసు. ఎవరన్నా వచ్చి రాజకీయ పార్టీల వాళ్ళు మేము అసలు డబ్బులు పంచడం లేదు, అబద్ధాలు ఆడడం లేదు, మోసం చేయటం లేదు, అవినీతి లేదని చెప్పండి, జనం నవ్వుకుంటారు. పల్లెటూళ్ళలో చదువు లేని వాళ్ళు కూడా నవ్వుకుంటారు, స్కూల్ పిల్లలు నవ్వుకుంటారు, అందరికీ తెలిసి ఏం జరుగుతుంది. అలాంటి ఎందుకు ఇది? జీవితం ఒక్కటే కదా ఉంది, మనం కలకాలం ఎవరు బతకం కదా. పూర్వకాలం మరి ఎంతోమంది శివుణ్ణో మరొకడినో మెప్పించి తపస్సు చేసి చిరంజీవులు ఉండాలన్నా కూడా చచ్చిపోయారు కదా చివరికి. గౌరవంగా బతకొద్దని ఎవరు అంటలా, మీ కుటుంబం ఎదగొద్దని ఎవరు అంటలా. కానీ జనజీవనంలో, ప్రజాజీవనంలో, రాజకీయంలో, పరిపాలనలో ప్రజల సంక్షేమము, ప్రజల భవిష్యత్తు, ప్రజల ఉమ్మడి అవసరాలు, దాని మీద ప్రధానంగా దృష్టి సారించకుండా నేను, నా పదవి, నా డబ్బులు, నా కుటుంబము, నా తర్వాత నా కొడుకు, దీనికే అంకితమైతే ఇందాక చెప్పాను కదా, విషబీజాల నుంచి అమృత ఫలాలు ఎట్లా వస్తాయి? రావు. కాబట్టి ప్రజల్ని కాదు నిందించాల్సిందే. ఆత్మశోధన చేసుకుందాం. నాయకత్వ స్థానాలను వాళ్ళు రాజకీయాల్లో కావచ్చు, పరిపాలన యంత్రాంగంలో కావచ్చు, లేకపోతే పత్రికల్లో కావచ్చు, మధ్యతరగతిలో కావచ్చు, వ్యాపార వర్గాల్లో కావచ్చు, 5 వర్గాల్లో కూడా చిత్తశుద్ధితో నిజాయితీగా ఒక పునరాలోచన కావాలి. ఈ మధ్య కాలంలో రాష్ట్రాలు సపరేట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్లు మారుతున్నాయి, అంటే వేరే పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా హైడ్రా పేరుతోటి పేద ప్రజలు, ఇప్పుడు పెద్దవాళ్ళ ఇళ్ళ మీదకి ఎలాగైతే వెళ్తారో పేద ప్రజల ఇళ్ళ మీదకి చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళడం కూడా స్టార్ట్ అవుతుంది. అది గవర్నమెంట్ ప్లాన్ అయినప్పటికీ, అది చెరువుల దగ్గరికి ఉన్నప్పటికీ, కానీ పేద ప్రజల్ని చెప్పాబెట్టకుండా అక్కడి నుంచి పంపించడాన్ని ఏ విధంగా చూస్తాం? రాధా, లోతైనటువంటి అవగాహన, అధ్యయనము, నిజమైన పరిష్కారం లేకుండా ఏదో హంగామా చేసి ప్రజల్లో పేరు పొందాలన్న కోరిక ఒక పక్కన, రెండో పక్కన మీరు అసలు విషయం అర్థం కాకుండా అన్నిటినీ సమానంగా భావించి పిచ్చి పిచ్చిగా చేష్టలు చేయడం మరో పక్కన. వీటి వల్ల అనర్థాలు జరుగుతాయి. హైడ్రా ఒక ఉదాహరణ.
ఖచ్చితంగా డ్రైన్లను ఎప్పుడైతే మీరు కప్పేస్తున్నారో, ఆక్రమిస్తున్నారో, వరద నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నారో నగరం అల్లకల్లరవుతుంది. అట్లా చూడ ముందు అసలు డ్రైన్ల పూడికి తీయటం ఎట్లాగా, డ్రైన్ల ఆక్రమణ తొలగించడం ఎట్లాగా, ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో ముంపు రాకుండా కాపాడడం ఎట్లాగా, అది జరగాలంటే ముందు ప్రివెంటివ్ స్టెప్స్ కావాలి. ఈ లేఅవుట్లు ఇస్తున్నప్పుడే అసలు ముందు ముంపు గురయ్యే ప్రాంతాల్లో డ్రైనేజ్ లేకుండా మీరు ఏర్పాట్లు చేయకూడదు. భూమి అంటే డిమాండ్ ఉన్నది, మరి అందరూ ఒక నగర గ్రామాల్లో కోరుకుంటారు, ఇళ్ల స్థలాల వాల్యూ పెరిగిపోతుంది, ఫ్లాట్ల ఖరీదు పెరిగిపోతుంది, ముందు కరెక్టే. కానీ మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మీది కదా. ప్రపంచం అంతా మహానగర నిర్మాణంలో లండన్ నగరం ఉదాహరణ 400 సంవత్సరాల క్రితం, 400 ఏళ్ల క్రితం. అంటే మన దేశంలో ఇంకా అక్బర్ పాదుషా అప్పుడే పోయినాడు, 1605లో ఆయన పోయినాడు. అక్బర్ తర్వాత జహంగీర్ వచ్చినాడు. మరి ఆనాడు కాంటూర్ సర్వే చేశారు లండన్లో. అంటే ప్రతి చదరపు గజం భూమి కూడా ఏ లెవెల్లో ఉంది, నీరు వస్తే, వర్షం వస్తే ఆ ప్రవాహం, నీటి ప్రవాహం ఎట్లా ఉంటుంది, నీరు ఇప్పుడు పొలానికి వెళ్తుంది కదా. అంచేది ఆ రకంగా ముందుగానే నిర్ధారణ చేసి మ్యాపులు తయారు చేసుకుని, టెక్నాలజీ లేని కాలంలో 400 ఏళ్ల క్రితం, దాని ప్రకారం రోడ్ల నిర్మాణం, దాని ప్రకారం వాటర్ పైప్ లైన్లు, దాని ప్రకారమే స్టోరేజ్ లైన్స్, దాని ప్రకారమే స్టామ్ వాటర్ డ్రైన్స్. మనం ఇక్కడ ఎక్కడన్నా కాంటూర్ మ్యాప్ తయారు చేసి దాని ప్రకారం మీరు మౌలిక సదుపాయాల నిర్మాణం ఉందా? అవినీతి పక్కన పెట్టేయండి. అసలు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం. దాని మీద ఇప్పటికైనా పోనీ మొదలెట్టామన్నా ఒక్కటి జరగలేదు. అది జరగకుండా పిడుక్యూబియానికి ఒకటే మంత్రం అన్నట్టుగా డ్రైన్లు ఆక్యుపై చేస్తేనూ దాన్ని ఒకే రకంగా చూస్తున్నాం, చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటే దాన్ని ఒక రకంగా చూస్తున్నాం. పేద ప్రజలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఓకే వాళ్ళకి ఇల్లు లేకపోవచ్చు, అది ఆక్రమించవచ్చు, ఏదైనా కానివ్వచ్చు, కానీ అయినప్పటికీ కూడా వాళ్ళని మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్. రెండోది, వాళ్ళు పాపం అవసరార్థం అక్కడ ఉంటే వాళ్ళందరినీ ముందు తొలగించడం మీద ఉత్సవం చూపెట్టట్లేక కొన్ని చోట్ల అవసరం ఉంటుంది, తీసేయాలి, వేరే ప్రత్యామ్నాయం చూపెట్టచ్చు. కొన్ని చోట్ల అవసరం లేదు, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. చెప్పినగా పిడుక్యూబియానికి ఒకటే మంత్రమైంది. ఒక అధికార యంత్రాంగానికి ఎప్పుడైనా సరే విచక్షణ రహితంగా అధికారం ఇచ్చినట్టయితే పేనుకి పెత్తనం వేస్తే తలంతా గొరుగుతుంది. ఎప్పుడు కూడా అధికారాన్ని చాలా పొదుపుగా వాడాలి. అందులో సామాన్యుల జీవితాలు ముడిపడినప్పుడు మనం తొందరపడకూడదు. అవసరం ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరించాలి, మిగతా సందర్భాలు ఉదారంగా వ్యవహరించాలి. ఈ దేశం సామాన్యుల దేశం, నిరుపేదలు కోకోలలుగా ఉన్న దేశం. పట్ట చేతి పట్టుకుని మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కో మరో నగరానికో తరలి వస్తున్న వాళ్ళు కోకోలలుగా ఉన్న దేశం. కాబట్టి అటు సమాజ ప్రయోజనాలని కాపాడాలి, ఇటు వ్యక్తుల పట్ల దయాదర హృదయం ఉండాలి. ఉదాహరణ కేబీఆర్ పార్క్లో నేను వాకింగ్కి వెళ్తుంటాను. అక్కడ 2-3 గంటల పొద్దున్నే వాకింగ్కి వచ్చే టైంలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళంతా కూడా చిన్న చిన్న తట్టలు, బొట్టలు, తోపుడు పడుతూ వస్తారు, నిరుపేదలు. ఇప్పుడు పొద్దున 3 గంటలు లేచి చలనక, ఎండనక, వాననక, మరి వర్షం అనక వాళ్ళంతా కూడా పొద్దున్న 3 గంటలు 4 గంటలకు లేచి తయారయ్యి మరి మోండా మార్కెట్కో మరో హోల్సేల్ మార్కెట్కో వెళ్ళి అవన్నీ కొనుక్కొని అక్కడికి వెళ్ళాలంటే మరి ఆటోనో మరొకటి కావాలి. అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో జన్లో వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఆ రోజు 100, 200, 300 వస్తే అదృష్టం వాళ్ళకి. ఎవడో వచ్చి ఏదో వంక పెట్టేసి డబ్బులు ఇస్తావు లేకపోతే పంపించేస్తానంటాడు. అక్కడ ఈ దేశంలో సామాన్యులు వాళ్ళు మిమ్మల్ని ఏం అడగట్లా, మిమ్మల్ని ఏది ఫ్రీగా అడగట్లా, ఉద్యోగం అడగట్లా, డబ్బులు అడగట్లా. మేము బతుకుతాము, మీ అందరికీ కావాల్సిన పని చేసి అంటున్నారు. చిరునవ్వుతో మీకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళ పట్ల మీకు ఇంత నిర్దయ ఉంటే, ఇంత కర్కశంగా ప్రవర్తిస్తే, నువ్వు 500 ఇవ్వకపోతే నేను ఇక్కడ ఉండమని చెప్పి బండబూతులు మాట్లాడితే, దానికి వ్యవస్థలో పట్టించిన దిక్కు లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా నిలబెడతాం మనం? ప్రజలు ఎంత ఆగ్రహం పెళ్ళిపోతుంది. దాన్ని సవరించడం కోసం ఎలక్షన్ వచ్చి డబ్బులు పారేస్తున్నారు. సరే, అయితే డెవలప్మెంట్ పేరుతోటి ఈ మధ్య కాలంలో భూమి చుట్టూ వివాదం బాగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా RRR పేరు మీద, ఇటు మూసీ పేరు మీద కానివ్వండి, అండ్ 4th సిటీ పేరు మీద ఈ భూముల్ని ఏదైతే తీసుకొని వాళ్ళకి పరిహారం ఇచ్చే క్రమం ఏదైతే ఉందో చాలామంది రైతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అలాంటి తరుణంలో వాళ్ళ మీద దౌర్జన్యంగా అక్కడ కొంచెం చేసి వాళ్ళని పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఈ భూసేకరణ బలవంతంగా చేయటం అన్నది ఎప్పుడు సమస్య కోరుకుంది. అరుదైన సందర్భాల్లో తప్పదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ తప్ప వేరే మార్గాలు లేనప్పుడు మనం ఉపయోగించాలి. కానీ పట్టణీకరణ, నగరీకరణ, నగర మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు, ఉదాహరణకు మీరు రీజనల్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే ORR అన్నారు, మరొక పారిశ్రామిక కొండకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఏమవుతుంది అక్కడ? మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భూమి విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరగబోతుంది. అంచేత ఇప్పుడు ఇవాళ మీరు బలవంతంగా మీ దగ్గర ఉన్న భూమిని నేను లాగేసుకున్నాను,
మీకు ఏదో పరిహారం ఇచ్చాను, మార్కెట్ రేట్కి ఒకళ్ళు ఇచ్చినా కూడా 5 ఏళ్లలో 10 రెట్లు అవుతుంది, అది ఆయన కోల్పోయినట్టు. భూమి కోల్పోయిన వాడేమో 10 రెట్లు ఆస్తిమంతులు అవుతున్నాడు, కోల్పోయిన వాడేమో పోయిందని బాధపడుతున్నాడు. అది న్యాయం కాదు కదా. దానికి ఒక మార్గం ఉన్నది. అమరావతిలో ఏం చేశారు? పూలింగ్ చేశారు. మంచి పద్ధతి అది. పూలింగ్ అంటే ఏమవుతుంది? మీకు 1 ఎకరం అవసరం అయితే 2 ఎకరాలు తీసుకోండి, తీసుకుని మీరు మీ కార్యక్రమానికి ఉపయోగించండి అభివృద్ధి కోసం. 2 ఎకరాల్లో మళ్ళీ 1 ఎకరం అభివృద్ధి చెందిన దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. అప్పుడేమవుతుంది? పెరిగే విలువ ఉన్నటువంటి భూమిలో వాటా ఎప్పుడైతే వస్తుందో మనసు ఊరట కలుగుతుంది. ఇవాళ ₹1,00,000 రేపు 10 లక్షలు కాబోతోంది. 10 లక్షల్లో నాకు వాటా వస్తుంది. కొంత భూమి పోయినా కూడా ఆ భూమి పోవటం వల్ల కదా అంత అభివృద్ధి వచ్చింది, దాంతో కొంత పరిహారం ఇవ్వండి. కాబట్టి ఇద్దరికీ న్యాయం జరిగేట్టుగా చేయొచ్చు. కానీ మన వ్యవస్థలో ఏమైందంటే కొంతమంది లాభపడుతున్నారు, కొన్ని సందర్భాల్లో సమాజం కూడా మంచి ప్రయోజనం కలగవచ్చు, కానీ భూమి కోల్పోయినప్పుడు బెకార్ అవుతున్నాడు. ముఖ్యంగా పట్టణీకరణ ప్రాజెక్టుల్లో ఇది పూర్తిగా సాధ్యం. అట్లా చేయాలి తప్ప మీకు బాగా పలుకుబడి డబ్బులు ఉంటేనేమో మీ భూమికి అందకుండా లేకుండా పక్కన పెడతారని ప్రజల్లో అనుమానాలు. మీకేమో విలువ పెరుగుతోంది అభివృద్ధి కార్యక్రమాల వల్ల, భూమి మీరు కోల్పోవటం లేదు. అక్కడ పలుకుబడి లేని వాడు భూమిని కోల్పోతున్నాడు, వాడికి భూమి మిగలకుండా పోతుంది. భూమి వాల్యూ పెరిగినా కూడా మీరు కోపం ఎందుకు రాదు? కసి ఎందుకు రాదు? వస్తుంది. మీరు న్యాయంగా అలైన్మెంట్లు పెట్టి అవసరాల భూమి కంటే ఎక్కువ సేకరించి ఆ మిగిలిన భూమిని అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ తిరిగి సగం ఇచ్చేసారంటే సంతోషంగా ఒప్పుకుంటారు. ఈ మధ్య పరిహారం కొంత ఇచ్చేయండి. మనం చిత్తశుద్ధితో చేయటంలా ప్రతి దానిలో కూడా సమాజానికి ఏమైనా మంచి జరిగినా కూడా నాకేమిటి అని చెప్పిన అధికార యంత్రాంగం కానీ మరి రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ దాని మీద దృష్టి పెడితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. అంటే ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతలో భాగంగా ప్రజలు ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ నోట్లో నుంచి రాజకీయ నాయకుల్ని గౌరవించాల్సింది పోయి బూతులు మాట్లాడే రేంజ్కి ఎదిగిపోతున్నారు. ఒకసారి ఎమోషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ వస్తాయి. కానీ మనం అసలు ఆ పరిస్థితి రాకుండా చూడాలి. ఇప్పుడు కొంతమంది అధికారులు కానీ కొంత ప్రభుత్వాలకు కొందరు మంత్రులు కానీ వాళ్ళు చేసే తీరు నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రజల కోసం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారు. మళ్ళీ చూడండి, నేను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 42 ఏళ్ల క్రితం ఒక యంగ్ సబ్ కరెక్ట్గా దాదాపు ఇదే టైంలో వెళ్ళిన కొత్త 4 రోజుల్లోనే డిగ్రీ కాలేజీ కావాల్సి వచ్చింది. నర్సీపట్నంలో 15 ఎకరాలు కావాలి. గంటలో భూమిని సేకరించాను నేను, 1 గంటలో. ఎలా సార్? అక్కడికి వెళ్ళి రైతులందరూ పిలిపించాను, మీ పిల్లల కోసమే ఈ కాలేజ్ కావాలి, కాలేజ్ మంజూరైంది, భూమి ఇస్తే కాలేజ్ వస్తుంది. బాబు బాగుంది, కానీ మా సంగతి ఏంటి? మీ సంగతి మీకు న్యాయం జరగాలి కాబట్టి మామూలు ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతులను ప్రయోగించడం. మార్కెట్లో రేట్ అంటుంది, ఆనాడు రేటు చెప్పారు, నిజమైన రేటు. దానికి ఇంకో ₹20 నేను యాడ్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇవాళ పొజిషన్ ఇచ్చేయండి, నేను మీకు హామీ ఇస్తున్నా, 4 రోజుల లోపల డబ్బు మీకు ఇచ్చి బాధ్యత, మధ్యలో ఏమి లంచం ఉండదు. గంటలో భూమి వచ్చేసింది, 4 రోజుల్లో డబ్బులు ఇచ్చాను. చట్టం నాకు అధికారం ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాము? వాడికి ఏం అర్థం కాని పరిస్థితుల్లో సెక్షన్ 4 నోటిఫికేషను, సెక్షన్ 6 మరొకటి, తర్వాత ఇంకొకటి, దీనికి ఎక్కడ డబ్బులు, దానికి ఎక్కడ డబ్బులు. అది మార్కెట్లో 50,000 ఆ రోజుల్లో బహుశా 30,000 ఎంతో ఉండేదమ్మా, ఇప్పుడు 30 లక్షలు అయి ఉంటుంది. 30,000 అంటే మీరు ₹5,000 ఎంతో కడతారు దానికి. వాళ్ళు బతుకంతా నాశనం చేస్తున్నారు. అట్లాగే ప్రకాశం జిల్లా కలెక్టర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 4 రోజుల్లోనే జరిగింది. అక్కడ ఎన్డీడీబీ వాళ్ళు ఎవరో మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ కట్టాలి. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా డైరీ బ్రహ్మాండంగా ఉండేది. మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ కట్టాలని అదనం మిల్క్ ఉన్నప్పుడు మళ్ళీ భూమి కావాలి. రైతులందరినీ కూర్చోబెట్టాను, మీరే పాలు ఇచ్చేది, మనకే మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ వస్తే మంచిది, ఈ భూమి కావాలి. గంటలో భూమి ఇచ్చేశారు, 4 రోజుల్లో పరిహారం ఇచ్చారు. కాబట్టి మనలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మనం చేసేది చాలా ట్రాన్స్పరెంట్గా, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాకుండా ప్రజల కోసం చేస్తామని విశ్వాసం ఉంటే, ధర్మంగా వ్యవహరిస్తే ప్రజలు ముందుకు వస్తారు. ఆనాటితో పోలిస్తే వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మరింత బాగుపడింది, రైతులకు అనుకూలంగా వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని పద్ధతులు పెట్టచ్చు, పూలింగ్ లాంటివి. పాలకులు చిత్తశుద్ధి అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అన్ని చోట్ల ఆగ్రహం రావట్లేదు, ప్రజలు సహకరిస్తున్నారా? మనం మొదలుపెట్టేదే ప్రజల్ని ఇలాగ అధికారం ఉపయోగించి ప్రజలు లొంగ తీసుకుందాము, ప్రజలను అణిచిపారేద్దాము, మనం లాభం పొందాం అని చెప్పిన భావంతో మనం మొదలెడితే, లేకపోతే దురుస్థానంతో ప్రవర్తిస్తే, ప్రజల పట్ల ప్రేమ లేకుండా, ఆర్తి లేకుండా, వినమ్రత లేకుండా ఉంటే, ఎందుకంటే ప్రజలు మీకు ఏమైనా గులాంలా? నిజాం పాలనలో ఉన్నారు, ఏమన్నా రాచరికంలో ఉన్నారా? ఇంకొక ఇన్సిడెంట్ తీసుకొస్తాను సార్ మీ దగ్గరికి. కొడంగల్ జిల్లా మీకు ఐడియా ఉండే ఉంటుంది, లగచర్ల అని చెప్పేసి ఒక ఇష్యూ మీకు బాగా నోటెడ్ అయిన ఇష్యూ అనే అనుకుంటున్నాను. అది ఆ టైంలో గర్భవతి అని కూడా చూడకుండా తన్నేసి ఆడవాళ్ళని అర్ధరాత్రి లైట్లు ఆపేసి పోలీసులు చేసినటువంటి అరాచకం ప్రపంచమంతా తెలిసింది. అది బేసిక్గా అది ఎంత పెద్దదంటే బేసిక్గా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.
అలాంటి ఘోరాలను ఏ విధంగా ఇప్పుడు ల్యాండ్ కోసం ఏదైనా కావచ్చు, మీరు అన్నట్టు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ నష్టపరిహారం గురించి ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఇవ్వడం ఒక లెక్క. కానీ ఈ అరాచకం ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఆడవాళ్ళని సైతం అర్ధరాత్రి, అందులోనూ ఎస్టీ మహిళలు వాళ్ళు, మీరు చెప్పిన గిరిజనులు. సంఘటన భయంకరమైనది, రాక్షసమైనది. మానవ సభ్య సమాజంలో ఇంకొక రకమైన స్పందనకి అవకాశం లేదు. కానీ దీని మూలం ఏమిటి? కాగితం మీదేమో మంది చట్టబద్ధ పాలన, అంటే చట్టం ప్రకారమే, పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ప్రజాపాలన. 2, చట్టం ముందు అందరూ సమానమే. 3, ఎంత అధికారంలో ఉన్నా కూడా చట్టానికంటే ఉన్నతులు కాదు. ఈ 3 చట్టబద్ధ పాలనకి కీలకం. ఇది కాగితం మీద. వాస్తవంగా ఎట్లా ఉందా? బడితో ఉన్నవాడిదే బర్రె. అందుకే నేను చెప్పేది, మీరు ధర్మంగా, న్యాయంగా, చిత్తశుద్ధితో, పారదర్శకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, గతంలో మీకు ఆ చరిత్ర, విశ్వసనీయత ఉన్నప్పుడు సమాజం ఎప్పుడు మిమ్మల్ని ఆదరిస్తుంది, సమాజం ఒప్పుకుంటుంది. సమర్థుడైన పాలకుడు అసలు చట్టం మీకు బలప్రయోగం చేసే అధికారం ఇచ్చినా కూడా అసలు బలప్రయోగం అవసరం లేకుండా పనిచేసిన వాడు సమర్థుడు. అరుదైన సందర్భాల్లో అవసరం ఉండొచ్చు. సామాన్యుల ప్రాణరక్షణ కోసం కొన్ని సందర్భాల్లో మనం బలప్రయోగం చేయాలి. అసలు బలప్రయోగం అవసరం ఉన్నా చేయకపోతే అది మరి పరిపాలన కాదు అది. కానీ బలప్రయోగం ద్వారానే ప్రజలను లొంగతీయాలని చెప్పి అనుకునేది చాలా ప్రమాదకరమైన పరిపాలన. అందుకనే పాలకుల విశ్వసనీయత, వాళ్ళు చేసేటువంటి తీరు, పారదర్శకత, ప్రజలకి పూర్తిగా ఈ పని అవసరము, ఇది చేయాల్సి వస్తుంది, దీనివల్ల మనకు లాభం అన్నది, తాత్కాలికంగా మనసుకు బాధ కలిగినా కూడా ఆర్థికంగా మన ప్రయోజనం వస్తున్నది, ఇప్పుడు న్యాయం చేస్తున్నారని నమ్మకం ఉంటే తీరు వేరు. అలా కాకుండా రివాబు చేసి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఒక మామూలు ఉద్యోగి కూడా ఇవాళ ప్రజలతో మాట్లాడేటప్పుడు భాష మీరు సంభాషణ చూడండి, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? వాడు స్వర్గం నుంచి దిగొచ్చినట్టు అడ్డగాడిద. ఈ ప్రజల పన్ను డబ్బుల నుంచి పోషిస్తున్న ఉద్యోగి వాడి భాష ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? వాడిది మహారాజులాగా, వీడు గులాంలాగా. మరి ప్రజలు ఎందుకు క్షమిస్తారు? అలాంటి సందర్భంలో మరి ఆగ్రహానికి, ఆవేశానికి గురవడానికి ఏమవుతారు? గురైతే మీరు బలప్రయోగం చేస్తే మరింత జటిలమవుతుందా, మరింత సులభం అవుతుందా? మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా శాంతి భద్రతలను కాపాడడానికి కొన్ని సందర్భాల్లో కఠినత్వం కావాలి, కానీ చాలా అరుదుగా ఉండాలి. అత్యవసరమైతేనే ఉపయోగించాలి. బలప్రయోగము, చట్టం ఇచ్చిన అధికారం మీద ఆధారపడే అధికారి నిరర్థకుడు. మీ మీద ఉన్న విశ్వాసం, మీ పరిపాలనలో ఉన్న నిజాయితీ, మీకు ప్రజల పట్ల ఉన్న ఆర్ద్రత, అది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యి మీ మాటకు విలువిచ్చే పరిపాలన చేసిన వాడు సమర్థుడు. అరుదైన సందర్భాల్లో బలప్రయోగం చేయాలంటే అలా జరగట్లే ఇవాళ. రైట్. మీ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే మీరు పార్టీ కూడా పెట్టినారు, లోక్సత్తా పార్టీ, ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు చెప్పే ప్రతి మాట కూడా ప్రతి పౌరుడికి చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్. బట్ అయినప్పటికీ అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది సార్? మిస్టేక్ కాదమ్మా, ఇది వ్యక్తుల సంబంధం కాదు, ఓ పార్టీ సమస్య కాదు. ఇందాక చెప్పాను, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక్క రోజున అకస్మాత్తుగా ఏ రకమైన అనుభవం లేకుండా ఓటిచ్చాం, స్వేచ్ఛ ఇచ్చామని చెప్పంటే ప్రజాస్వామ్యం నిలబడలా. బ్రిటన్లో 800 సంవత్సరాలు పట్టింది. 1215లో మ్యాగ్నా కార్టా ప్రారంభమైంది. 1928లో మొట్టమొదటిసారిగా, అంటే 713 సంవత్సరాల తర్వాత అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఈ మధ్యలో బోర్డంత తతంగం జరిగింది. మన దేశంలో ఏం చేశాము? ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రజాస్వామ్యం ఓటు హక్కు అన్నాం, మంచిదే. తర్వాత అయినా కూడా వ్యవస్థను సరి నిర్మాణం చేసామా? ప్రజలకు ఓటు అర్థమయ్యేట్టుగా చేయాల. అధికార కేంద్రీకరణ, చట్టబద్ధ పాలన లేదు. ప్రభుత్వ యంత్రాంగం కలోనియల్ కాలం నుంచి, వలస పాలన కాలం నుంచి ప్రజల మీద దాష్టీకమే తప్ప ప్రజలకు సేవ చేసే తత్వం లేదు. ఎన్నికల వ్యవస్థ లోపోపయిష్టమైనది, పార్టీల నియంతృత్వం అన్నది. ఇవన్నీ పెడితే మరి వ్యవస్థ అవ్యవస్థ కాకుండా ఏమవుతుంది? అంచేత కాలం పడుతుంది. అలాంటి దేశాల్లో కూడా, ముందు చూపున్న దేశాల్లో కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ ఇన్ని లోపాలున్నా కూడా, ఇందాక చెప్పాను, మన దేశంలో ఇప్పటికీ చాలా మంచి జరుగుతుంది. ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్రాలు బలపడ్డా గత 30 ఏళ్లలో నిజమైన ఫెడరలిజం వచ్చింది, అది కావచ్చు, కొంతమేరకైనా అభివృద్ధి సాధించడం కావచ్చు, స్వేచ్ఛను కాపాడుకోవడం కావచ్చు, ఎన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్న దేశంలో దేశైక్యతను కాపాడడం కావచ్చు, గొప్ప విషయాలు. అధికారం శాంతియుతంగా ఓటు ద్వారా మార్పు జరగడం కావచ్చు, గొప్ప విషయాలు. కానీ ఇవి చాలవు. మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి, కొంచెం సమయం తీసుకోవాలి. అంతేగాని ఒక్క రోజున దేశంలో అంతా మార్పు రాలేదని చెప్పని దేశం వాళ్ళ వల్లకడ ఏంటంటే తల పొరపాటు.
రైట్. అయితే ఆంధ్ర పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి 1 ఇయర్ పాలన మీద? గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేసినా కూడా సమస్య ఏంటంటే బటన్ నొక్కి అందరికీ సంక్షేమం ఇస్తే అదే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదన్న విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే అభివృద్ధి మనకెందుకు అసలు? పెత్తందారుల కోసం. మెడ మీద తలకాయ నడవడు కూడా ఆ భాష వాడడం. ఈ దేశంలో సామాన్యుల బతుకులు బాగుపడాలంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మరుగు సదుపాయాలు, అభివృద్ధి అంటే పెట్టుబడులు, అభివృద్ధి అంటే ఉపాధి కల్పన, అభివృద్ధి అంటే సంపద సృష్టి, అభివృద్ధి అంటే ఆదాయాలు. అది వద్దనేవాడు అసలు పరిపాలకుడు ఎట్లా అవుతాడు? రెండవది, ఈ రాజకీయం ఈ దేశంలో ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. కానీ దానిలో కూడా మరీ ఒక వికృతమైనటువంటి పాలన. దానికి ప్రజలు స్పందించారు. బహుశా అంత వికృతత్వం లేదు ఇప్పుడు. అభివృద్ధి మీద కొంత దృష్టి ఉన్నది, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. కానీ అవినీతి అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎందుకంటే అప్పుడంత ఖర్చు పెట్టారు, ఎలక్షన్లు ఇప్పుడంత ఖర్చు పెడుతున్నారు. అధికార కేంద్రీకరణ అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఆర్థిక క్రమశిక్షణ అప్పుడు లేదు, ఇప్పుడు మరింత లోతుగా వెళుతున్నారు. ఎన్నికల్లో గెలవాలన్న కోరికతో ఉన్న కొద్దికి ఇంకా అన్నీ ఉచితంగా ఇవ్వటం అనేది తప్ప ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించకపోతే రేపు పొద్దున పైసామే పరమాత్మ. ఖచ్చితంగా సంక్షోభం వస్తుంది, కుప్పకూలుతుంది. కుప్పకూలిన తర్వాత మీ ఖాతాలో పడుతుంది. అది రాష్ట్రానికి అనివార్యంగా నష్టం జరగడమే కాదు, ఎవరి వల్ల జరిగిందని చెప్పంటే గతంలో చేసిన వాళ్ళు తప్పులున్నా కూడా మీరున్నప్పుడు కదా జరిగింది, మీరు దాని దారిని పెట్టలేదు కదా, మీ తప్పు కదా, మీ ఖాతాలో పడుతుంది. రాజకీయంగా వాళ్ళకి నష్టం, రాష్ట్రానికి నష్టం. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. కొంచెం ఖర్చు మీద అదుపున్నట్టయితే, దుబారా ఖర్చు మీద అదుపున్నట్టయితే, లేకపోతే ఈ తాత్కాలిక సంక్షేమం మీద దృష్టి కొంచెం కనీసం అంతవరకు ఆపేసినట్టయితే, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి 4-5 ఏళ్ళు ఏమవుతుందంటే హారం పెరుగుతుంది, లవం అట్లాగే ఉంటుంది, న్యూమరేటర్ అట్లాగే ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే శాతం తగ్గుతుంది, లేకపోతే సంక్షోభం పెరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఆలోచన తెచ్చుకుని ఢిల్లీ నుంచి బోడంత మద్దతు ఉంది కాబట్టి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడులు ఆకర్షిస్తారు, అభివృద్ధి కోసం పనిచేస్తారు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అంతవరకు ఓకే. కానీ ఆర్థిక క్రమశిక్షణ అవసరము, అవినీతిని అదుపు చేయడం అవసరము, అధికార వికేంద్రీకరణ అవసరం. రైట్. ఇంకా తెలంగాణ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు 22 నెలల కాలం పాటు అవుతుంది, చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పాలన మీద మీ కామెంట్. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల హైదరాబాద్ను కోల్పోవటం వల్ల సంక్షోభంలో పడిన తర్వాత పాలకుల తప్పిదాల వల్ల మరింత తీవ్రమైంది. తెలంగాణ చాలా పచ్చటి రాష్ట్రం, చాలా ఎక్కువ తలసరి ఆదాయం అన్నది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు దేశం మొత్తంలో అత్యధికంగా రెవెన్యూ మిగులున్న రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం. ఇవాళ నెల జీతాలకు కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ఫీ రీయింబర్స్మెంట్లు ఇవ్వక కాలేజీలు స్ట్రైక్ చేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఇవ్వక ఆసుపత్రులు మూసేసే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆర్భాటంగా 10,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్ల పథకాలు ప్రకటిస్తున్నారు. లాభం ఉందా, నష్టం ఉందా, ఎంత ఖర్చు పెడుతున్నా ఫలితం ఏంటి ఆలోచించకుండా కాళేశ్వరాన్ని నిత్య విమర్శిస్తున్నారు. కాళేశ్వరం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. మరి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు, 50,000 కోట్ల రూపాయల ఖర్చు చెల్ల పెంకుల్లాగా మాట్లాడుతున్నారు. అమెరికా లాంటి దేశం, చైనా లాంటి దేశం కూడా జాతీయ స్థాయిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. మనం ఆఫ్టర్ ఒక బేద దేశంలో చిన్న రాష్ట్రం మూసీ ప్రక్షాళనకు 1,00,000 కోట్లు, మరోదానికి 50,000 కోట్లు, చాలా ఆర్భాటాలు, హంగామా ఎక్కువైంది. డబ్బులంటే లెక్క లేకుండా పోయింది. కానీ తెలంగాణ పూర్తిగా స్వయంకృతాపరాధం. ఒక గొప్ప నగరం ఉన్నది హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని కాస్త బాగు చేసి ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉందో చూడండి. మౌలిక సదుపాయాలు బాగున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, మంచి మెట్రో ఉన్నది, ఆర్టీసీ ఉన్నది, ఎంఎంటీఎస్ ఉన్నది. సమన్వయం చేయడం చేతకాక, పరిపాలన మీద దృష్టి పెట్టక హైదరాబాద్ నరకంగా ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ ఎంత చండాలంగా ఉందో హైదరాబాద్ ట్రాఫిక్ దాదాపు ఆ స్థాయికి వచ్చింది. అక్కడ కాదు బెంగళూరుతో పోటీ పడాల్సింది. కాబట్టి హైదరాబాద్ నగరం గౌరవాన్ని పెంచి, మౌలిక సదుపాయాలను బాగు చేసి, పెట్టుబడులను ఆకర్షించి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఎప్పటికైనా గాడిని పెట్టచ్చు. అలా కాకుండా లేడీకి లేచిందే పరుగని చెప్పని రోజు ఆర్భాటాలతో వెళ్ళినట్టయితే అనవసరంగా పచ్చటి రాష్ట్రంలో చిచ్చు లేపిన వాళ్ళు అవుతారు. జూబ్లీహిల్స్ బైపోల్ మీద మీ కామెంట్ ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు నవంబర్ 11వ తేదీన ఎలక్షన్, బైపోల్ రాబోతుంది. బైపోల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజాస్వామ్యంలో సహజం. మన పార్లమెంటు ప్రజాస్వామ్యంలో బైపోల్స్ సహజంగానే అధికార పార్టీ వాళ్ళు అన్ని సర్వశక్తులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలు నెగ్గుతారు, నెగ్గరు. వాళ్ళు నెగ్గితే గొప్ప విషయం కాదు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి బైపోల్లో మద్దతు ఇస్తారు. ఓడిపోతే ఖచ్చితంగా అది తీవ్రంగానే అనుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ప్రతి దాని గురించి ఆలోచించకూడదు. 5 ఏళ్ల పాటు ప్రజలు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. సద్వినియోగం చేసి మంచి పరిపాలన ఇవ్వమనండి, మంచి మార్పులు తెమ్మనండి, ప్రజల మన్నన పొందమనండి. వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారో ఓడతారు. గెలిస్తే విజ్ఞత విజ్ఞుడైన వాడికి అధికారం కోరుకోకూడదు.
ప్రజల కోరికలు మీకు ఇవ్వాలి కానీ అధికారమే సర్వస్వం అని భావించేవాడు పనికిరాడు అధికారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.